అందరూ విడిచిపెట్టొచ్చేమో కానీ ఈరోజు 2025వ సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్న నీ కుడి చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఆమేన్. ఈ లోకంలో నీ అనుకున్న వారు ఎవరైనా సరే నీ చేయి పట్టుకోలేదేమో, నీ బంధువులు నిన్ను వదిలేశారేమో, నీ యొక్క అయిన వారు నిన్ను వదిలేశారేమో, నీ కట్టుకున్న వారు నిన్ను వదిలేశారేమో, నీ పిల్లలు నిన్ను వదిలేశారేమో. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరు నిన్ను వదిలేసినా సరే ఈ 2025వ సంవత్సరంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ కుడి చేయి పట్టుకొని నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దేవుడు చక్కని దేవుడు ఏంటి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడంట, శాంతికరమైన జలం ఎందుకు నడిపిస్తాడంట, చక్కని త్రోవలు నడిపిస్తాడంట. ఇంతకంటే మంచి దేవుడు ఎవరున్నారు? ప్రేదల బిడ్డ ఆలోచించండి. ఈ యొక్క 2025వ సంవత్సరంలో నీ అంతా నువ్వు నడుద్దాం అనుకుంటున్నావా? దేవుడు నడిపిస్తే ఎలా ఉండదు? మరి నీ అంతా నువ్వు నడుస్తావా? నీ తెలివి పట్టుకొని నడుస్తావా? నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు నడుస్తావా? లేకపోతే దేవా నువ్వు నడిపిస్తా అన్నావు కదా, నువ్వు నా చేయి పట్టుకొని నీ చేయడానికి, నీ జీవితానికి, నీ మనస్సానికి ఇవ్వు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు నిర్ణయం మీది. నీ సొంతగా నువ్వు నడుస్తావా? దేవుని సహాయం కోరుకుని ఆయన చేతిలో మన జీవితాన్ని పెడతాడు. సాఫీగా నడిపిస్తాడు, శాంతికరమైన పరిస్థితుల్లోకి నడిపిస్తాడు, నెమ్మది కలిగినటువంటి పరిస్థితుల్లోకి నడిపిస్తాడు, పచ్చిక కలిగిన సమృద్ధి కలిగినటువంటి పరిస్థితుల్లోకి నడిపిస్తాడు ఆయన. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ 2025వ సంవత్సరంలో ఆయన నడిపించడానికి రెడీగా ఉన్నాడు. ఆయనకి చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఆయనకి నీ బ్రతుకు ప్రభా నా బ్రతుకు నీ చేతిలో పెడుతున్నాను, నడిపించయ్యా. ఈ 2025వ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో నన్ను నడిపించు తండ్రి, నా కుటుంబాన్ని నడిపించయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకో. ఈరోజు ఆయన నడిపింపుకి నువ్వు లోబడు, ఆయన నడిపింపుకి నువ్వు లోబడు, ఆయన నడిపింపుకి నువ్వు ఏంటి అనుకూలంగా ఉండు. ఈరోజు శాంతికరమైన జలముల దగ్గర నడిపిస్తాడు దేవుడు. చక్కని త్రోవలో దేవుడిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచన చెప్పి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన నిన్ను నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు అంటారు బిడ్డ. ఈరోజు నీకు ఎవరు లేరు అనుకోవద్దు. ఈరోజు అందరు నన్ను విడిచిపెట్టారని నువ్వు అనుకోవద్దు. ఈరోజు అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను నడిపించడానికి నేను అంటున్నాడు దేవుడు. నీకు 2025వ సంవత్సరంలో నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. 2025వ సంవత్సరంలో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. 2000 సంవత్సరంలో నువ్వు ఎక్కడ కూడా నిరాశ చెందాల్సిన పని లేదు. ఎందుకంటే నీ దేవుడు నీ కుడి చేయి పట్టుకొని నిన్ను నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. కాకపోతే మనం చేయాల్సింది ఒకటే, ప్రభువా నా చేయి పట్టుకొని చెయ్యి దేవుడికి, అయ్యా నా చేయి పట్టుకొని నడిపించయ్యా, అయ్యా నా చేయిని పట్టుకొని దాడి, అయ్యా అందరు నన్ను వదిలేసిన పరిస్థితుల్లో నేను కొట్టుమిట్టాడుతుండగా నా చెయ్యి పట్టుకో. పేతురు నీళ్ళలో మునిగిపోతుండగా ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించంటే దేవుడు వచ్చి చెయ్యి పట్టుకొని రక్షించి కాపాడాడు. ఈరోజు నీ దేవుడు చెయ్యి పట్టుకునే దేవుడు. నిన్ను వదిలిపెట్టేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకాడు, నిద్రపోవడమ్మా. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు తోసివేయలే, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు తోసివేయలే, నెట్టివేయలే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకున్న దేవుడు. ఆమె ఈరోజు ప్రార్థన ఒక నిర్ణయం తీసుకో, ఒక తీర్మానం చేసుకో. ప్రభా ఈరోజు ఈ సంవత్సరం అంతా కూడా అయ్యా నిన్ను నడిపించండి తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా అయ్యా నీ నడిపింపు కావాలయ్యా. ఈ సంవత్సరం అంతా కూడా ఆత్మ నడిపింపు కావాలి. ఈ సంవత్సరం అంతా కూడా పరిశుద్ధాత్మ నడిపింపు కావాలయ్యా. దేవా నీ నడిపింపు కావాలయ్యా అని ప్రార్థన చేయాలి. దేవుడు నడిపిస్తే శాంతికరమైన పరిస్థితుల్లోకి నడిపించబడతాం. దేవుడు నడిపిస్తే సమృద్ధికరమైన పరిస్థితుల్లోకి నడిపించబడతాం. దేవుడు నడిపిస్తే ఆయన ఆలోచన చేత నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా అయ్యా మమ్మల్ని, మా కుటుంబాలని, పరిచర్యను తండ్రి నాయనా నీ చేతుల్లో పెడుతున్నామయ్యా. మీరే నడిపించిన తండ్రి నాయనా, దీవించి ఆశీర్వదించిన ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి మేలులు నా తండ్రి నాయనా ప్రతి కుటుంబానికి, సంఘానికి, పరిచర్యకి, ప్రాంతానికి నా యేసే మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్.